I am a traveler. నేను ప్రయాణికుడిని. Traveler always has to remember బాటసారి ఎప్పుడు గుర్తుంచుకోవాలి, that on the journey there ఈ are ప్రయాణంలో so many ఎన్నో scenes on both sides. ఒడిదుడుకులు, రకరకాల దృశ్యాలు రెండు వైపులా కనిపిస్తూ ఉంటాయి. And whether I am alone as a traveler, నేను ఒంటరిగా ఉన్న బాటసారినైనా లేకుండా ఎక్కువ మంది చాలా మంది నాతో పాటు ప్రయాణిస్తున్నా, yes, it's always good to travel with co-travelers. ప్రయాణం మిగతా వాళ్ళతో కలిసి But I must ప్రయాణించటం మంచిదే, కానీ నేను never stop. ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉండాలి, ఎక్కడా ఆగిపోకూడదు. ఎవరి వల్ల కానీ From the co-travelers has stopped. ఎవరైనా Any reason. తోటి ప్రయాణికులు ఏ కారణం చేత అయినా ఆగిపోయినా నా ప్రయాణాన్ని నేను కొనసాగిస్తూనే ఉండాలి. I cannot say because others stopped, I stopped. మిగతా వాళ్ళు ఆగిపోయారు కాబట్టి నేను ఆగిపోతానని చెప్పకూడదు. I must continue my journey నా ఈ ప్రయాణం కొనసాగుతూనే ఉండాలి, because I have to follow the guide. ఎందుకంటే నేను గైడ్ను అనుసరించాలి. Yes, I can help the co-travelers, నా తోటి ప్రయాణికులకు కూడా నేను సహాయం చేయొచ్చు, but not get stuck anywhere. కానీ Whether ఎక్కడ it's స్టక్ a అవ్వకూడదు, spiritual journey ఎక్కడ ఆగిపోకూడదు. అది ఆత్మిక ప్రయాణమైనా or journey of remembrance. లేక స్మృతి యాత్ర అయినా Always remember ఎప్పుడు గుర్తుంచుకోవాలి, as a traveler, I have to be detached. ప్రయాణికునిగా నేను నిర్మోహిగా ఉండాలి. You can take benefit of co-travelers. తోటి ప్రయాణికుల నుండి ప్రయోజనాన్ని తీసుకోవచ్చు, Increase enthusiasm of everyone. మిగతా వాళ్ళందరి ఉత్సాహాన్ని పెంచవచ్చు, And take them along with you. వాళ్ళని కూడా మనతో తీసుకుని వెళ్ళవచ్చు. But don't get stuck. కానీ ఎక్కడ ఆగిపోవద్దు, Keep moving forward. ముందుకు వెళ్తూనే ఉండాలి, ప్రయాణం కొనసాగిస్తూనే ఉండాలి. Like the clock moves every moment. ఎలా అయితే గడియారం ప్రతి గడియ కదులుతూనే ఉంటుందో, We all also మనం కూడా have to keep moving forward. అలా ముందుకు ప్రతి గడియలోనూ జీవితంలో ప్రతి క్షణము సాగుతూనే ఉండాలి, That should be సాగిపోతూనే ఉండాలి. clear. అదే ప్రయాణికుని లక్ష్యం. Now we take drishti from Baba. ఇప్పుడు మనం బాబా నుండి దృష్టిని తీసుకుందాం. एक छोटी बात सुनाऊं अमृत वेले में जब रोज योग में बैठती हूँ ये मेरा ఒక रोज చిన్న విషయం చెప్తాను. అమృత వేళలో నేను రోజు యోగంలో కూర్చుంటాను. 2 నిమిషాలు
బాబాకు చెప్తాను 2 నిమిషాలు. मत दे भगवान। बाबा आप బాబా నాకు మంచి మతినివ్వు. इतनी श्रीमत की शक्ति देते चलो जो అందరికీ सारे శ్రీమతం యొక్క अपने శక్తిని ఇస్తూ అందరూ సర్వశ్రేష్టంగా అయ్యేట్టు ఎవరు प्रेयर में कहती है తక్కువ అవ్వకుండా శుభభావనను అందరికీ ఈ ప్రార్థన రూపంలో ఇస్తాను. అందరూ సర్వశ్రేష్టంగా అవ్వాలి, ఎవరు తక్కువ అవ్వకూడదు, ఎవరు బాబా పేరును పాడు చేయకూడదు. अति इंद्रिय सुख में అందరూ అతీంద్రియ సుఖంలో ఉండాలి. యోగి అంటేనే మస్తిగా సుఖంలో మౌజుగా ఉండటం. ఎప్పుడు చెడు మాటలతో మనసును బాధ పెట్టుకోవద్దు. గట్టి మాటలతో ఎవరైనా అడిగితే మీరు సహనం చేయలేరా అంటే, నేను ఎవరికి దుఃఖాన్ని ఇవ్వలేను, సహనం చేస్తాను. అదే నా బలహీనత. నేను ఎవరికైనా దుఃఖం ఇస్తే నాకు మనసు ఒప్పదు. అందుకే నేను గట్టిగా చేసుకుంటాను. నా బలహీనత ఏంటంటే నేను ఎవరినైనా దుఃఖం ఇస్తే వాళ్ళని సహించలేను. అరే మధురంగా మాట్లాడండి, మనసును ఖుషిగా చేయండి, మనసును ఎప్పుడు కష్టపెట్టొద్దు. ఎవరైనా దుఃఖాన్ని ఇస్తే నేను అనుకుంటాను బాబాకి దుఃఖాన్ని ఇచ్చినట్టు అనుకుంటాను. మనం బాబా పిల్లలం, బాబా లక్కీ లవ్లీ చిల్డ్రన్ పిల్లలం. మరి ఎవరైనా చేదిస్తే తింటారా? టోలీ అయితే అందరూ తింటారు. సో అలానే మనం మధురమైన టోలీని తినాలి, తినిపించాలి. ఎవరికి చేదు తినిపించకూడదు, మనం తినకూడదు చేదు విషయాలు. సంగమ యుగంలో ఎవరైనా అంటారు, దాది అందరికి ఐస్ క్రీమ్ తినిపించి వాళ్ళు పాడు చేస్తున్నావు అంటారు. నేనంటాను, హృదయపూర్వకంగా తినండి, మధువనంలో తినకపోతే ఇంకెక్కడ తింటారు అంటాను. ఎందుకని తినకూడదు? బాబా అంటారు దిల్కుష్ మిఠాయి తినండి అంటారు. ముందు దిల్కుష్ మిఠాయి తినాలి, అదే రసగుల్లా తినాలి, అదే ఖుషి అవుతుంది. रसगुल्ला खिलावे सब, पर कुछ भी है, ये तो एक दिल है। लेकिन मैं మొత్తం ప్రపంచంలో హోలీ అవ్వటానికి, హోలీ ప్రపంచంలో హోలీ ఆడటానికే వస్తాము. हमारी क्लास अच्छी है। నా క్లాస్ పాడండి, పాడండి, నాట్యం చేయండి. ఇంకోసారి నేను చెప్తాను, మీ గురించి మీరెప్పుడు 4-5 మాటలు గుర్తుంచుకోండి. ఒకటేమో మన మతంతో నడవద్దు. శ్రీమతే మనకు ప్రేమకు ఆధారం, మన జీవితానికి అలంకరణ. బాబా ఏదైతే శ్రీమతి ఇచ్చారో ఆ శ్రీమతంపై నడిస్తే మనం ఉన్నతంగా అవుతాం, శ్రేష్టంగా అవుతాము. శ్రీమతం మీద నడిచే వాళ్లకు దీవెనలు లభిస్తాయి, వరదానాలు లభిస్తాయి, శక్తి లభిస్తుంది. వాళ్ళు సత్యంగా ఉంటారు, స్వచ్ఛంగా ఉంటారు, అప్పుడు సంతోషంగా పాటలు పాడతారు. అందుకే నేను అంటాను, ఒకటేమో శాంతంగా ఉండండి, 2 ప్రేమపూర్వకంగా ఉండండి, ప్రియంగా ఉండండి, 3వది నిజంగా ఉండండి, రియల్ గా ఉండండి, సరిగా ఉండండి, సరిగ్గా అనండి. 4వది బాబా మీద విశ్వాసంగా ఉండండి, నమ్మకంగా ఉండండి. 5వది ఎప్పుడు మేము ఈశ్వరీయ విద్యార్థులము అనే దాని మీద ఉండండి. ఈశ్వరీయ జీవితంలో జీవించండి, ఇంకో దాని మీదకి వెళ్ళొద్దు. మనం ఎంతైతే విద్యార్థి జీవితంలో ఉంటామో అంతగా మనకు శక్తిశాలిగా మనం అవుతూ ఉంటాము. ఈ చదువు మురళి నుండి మీ అందరి మీద ఎంతో ప్రేమ ఉంది. మురళికి మీద
మురళి ఒక్కరోజు వినకపోయినా ఈరోజు మురళి వినలేదే అనిపిస్తుంది. మరి మురళి మీద ప్రేమ ఉండకపోతే ఇంకెవరి మీద ప్రేమ ఉంటుంది? अब फिर जब यहाँ से जाओ भी ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? बताया हमेशा ये समझो నేను చెప్పాను, ఇప్పుడు అనుకోండి है फरिश्ते మనం ఫరిస్తాలం, है राजयोगी మనం రాజయోగులం, है ऋषि మనం ఋషులం, है होली हंस మన హోలీ హంసలం, और हम है మనం ఇంకా राजवी सूत्र। ఈశ్వరీయ విద్యార్థులం. ఇది ఈశ్వరీయ పరివారం. योगी के लक्ष्य हम जानते ऋषि యోగి के లక్ష్యం, लक्ष्य जानते, ఋషుల లక్ష్యం మనకు తెలుసు, हंसों के लक्षण जानते। तो हम హంస లక్షణాలు కూడా మనకు తెలుసు. भक्तों की दुनिया में మరి అప్పుడే కృష్ణుడి ప్రపంచంలో ఉండండి. ఒక్కోసారి మనసులో అనిపిస్తుంది, इतना 8 घंटा బాబా पता नहीं 8 గంటలు धंधे दौरी नौकरी ఎన్ని जाना ఈ ప్రపంచంలో ఎంతో మంది బిజినెస్ ఉద్యోగం చేయాలి, మరి వాళ్ళని విముక్తి చేయండి బాబా, వాళ్ళకు కూడా ఓపిక ఉండేట్టు బాబా వాళ్ళకి విముక్తి కలిగించండి బాబా అనుకుంటాను. ఏ ఒక టైంలో समय आएगा इन सब से भी हमको मुक्ति मिल जाएगी। వీటన్నిటి నుండి మనకు ముక్తి లభించే సమయం కూడా వస్తుంది. करेंगे कहाँ మనం తపస్సు చేస్తాము. तपस्या करो దాది ఎక్కడ తపస్సు చేయాలంటే అక్కడ అదే మధువనం. ఎక్కడ కూర్చొని తపస్సు చేస్తే అదే మధువనం. करके क्या మధువనంకి వచ్చి కూడా తపస్సు చేయొచ్చు, ఉండొచ్చు, సంతోషంగా ఉండండి. वो भी आएगा दिन। ఆ రోజులు కూడా వస్తాయి. हाँ, क्यों नहीं आएगा? ఎందుకు రావు? మీకు ఏ పని లేకుండా కూర్చొని बाबा इन सब झंझटों से బాబా మీ ఈ జంజాటాలన్నిటి నుండి మనల్ని ముక్తి చేసి తపస్సు చేయండి, ఇంకేం అవసరం లేదని చెప్పే రోజులు కూడా వస్తాయి. ఓం శాంతి. Om Shanti. ఓం శాంతి. Today I was listening to second chapter ఈరోజు నేను 2వ చాప్టర్ వింటున్నాను audio ఆడియో బుక్ లో. of the book of immortality, and I was so అమర fascinated కథ బుక్ లో and felt so that like every word ప్రతి of మాట wisdom, సత్యంగానే అనిపించింది. authority, అది because అధికారం this is the కనపడింది. book in which we have used ఈ బుక్కే మనం every word about soul from ఆత్మ గురించి no మురళిలో నుండి explanation, no తీసింది. examples, ఎగ్జాంపుల్ ఉదాహరణ లేవు. మురళి నుండి యథావిధంగా తీసాము. ఆ మాటలు చాలా శక్తివంతంగా ఉన్నాయి. to us about the భగవంతుడే ఆత్మ గురించి మాట్లాడుతుంటే చాలా శక్తివంతంగా, చాలా క్లియర్గా, ఎంతో అందమైన అనుభవం కలిగింది. నేను వెంటనే ఎంతో మందిని ఫోన్ చేసి, ఎవరైతే కొత్త స్టూడెంట్స్ ఎవరైతే కోర్స్ తీసుకున్నారో వాళ్ళు కూడా చదవాలి, మీరు కూడా చదవండి, క్లాసులో కూడా చదవండి. నేను అనిపించింది చాలా చాలా మంచిగా అనిపించింది చదవటం ద్వారా. సో నేను మీ అందరికి కూడా రికమెండ్ చేస్తున్నాను. reading, yes, it takes quite a time. చదవటం కొంచెం టైం పట్టొచ్చు, ఒక్కోసారి మరి చాప్టర్ అంతా చదవటం సాధ్యపడవచ్చు, కానీ వినటం మాత్రం చాలా బాగుంది వినటానికి. What I'm saying, అందుకే నేను చెప్తున్నాను, the new students, ఆ anyone కొత్త స్టూడెంట్స్ విద్యార్థులందరూ ఎవరైతే ఆత్మ మీద ఈ Baba is saying, పాఠం తీసుకున్నారో, బాబా ఏం చెప్తున్నారో ఆత్మ గురించి అది వినండి. మీ అందరికీ తెలుసు ఈ పుస్తకం ఎందుకు రాశామంటే, many ఎంతో మంది కాల్ ఆఫ్ టైమ్ ప్రోగ్రామ్ నుండి ఎంతో మంది అతిథులు
ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరిస్తున్నారు ఈ జ్ఞానం అని అడిగేవాళ్ళు. సో మేము ఈ పుస్తకాన్ని రాసి బాబా పదాలతోనే, బాబా చెప్పిన వాటిని తోనే రాద్దామని రాసాము. ఇందులో చాలా శక్తి ఉంది. నాకు చాలా బాగా మంచిగా అనిపించింది. బాబా పిల్లలు, పాత విద్యార్థులు కూడా రివైజ్ చేయటం కోసం దీన్ని వినండి. చాప్టర్ 2 ఆత్మ గురించి. మొట్టమొదటిది సంగమయుగం గురించి చాలా శక్తివంతంగా ఉంది. మరి ఆత్మ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడింది. ప్రతి మాట, ప్రతి పదము, ప్రతి వాక్యములోనూ చాలా చాలా లోతైన అర్థము, చాలా చాలా తెలివి ఉంది. నేను ధైర్యం గురించి అనుకున్నప్పుడు, ధైర్యం అనేది ఉండాలి. శరీరంలోకి రావటానికే ఆత్మకు ధైర్యం ఉండాలి. మరి శరీరం నుండి ఈ ప్రపంచంలోకి రావటానికి కూడా మనకి ఎంతో ధైర్యం కావాలి కదా. ధైర్యం నా తోడుగా చేసుకోవాలి. ధైర్యాన్ని నేను తెలుసుకోవాలి. నాకు ధైర్యం కావాలని. ధైర్యమే నాలో ఉన్న బలహీనతలను జయించడానికి సహాయపడుతుంది. భయము, నిస్పృహ, అధైర్యము, సందిగ్ధము, ఇవన్నీ ధైర్యం పెడితేనే మనం వీటన్నిటి మీద విజయాన్ని పొందుతాము. ఆ పిక్చర్ లో ఒక అడుగు చూపించారు. మరి బాబా అడుగు అంటే రోజులో ఎన్నో లక్షల అడుగులు వేస్తాము. ప్రతి గడియ ఒక అడుగు తీసుకుంటాము. కూర్చుంటే తప్ప. నేను నడుస్తున్నప్పుడు ఒక్కొక్క అడుగుని ఇంకొక అడుగు తీసుకుంటూనే ఉంటాము. మరి జీవితంలో ధైర్యం ఉండాలి. ధైర్యం అవసరం. మళ్ళీ కొన్ని మేజర్ స్టెప్స్ ఉన్నాయి జీవితంలో. ఆ స్టెప్స్ కూడా మనం ఎందుకు తీసుకుంటామంటే మనకు భగవంతుడు అంటే ప్రేమ ఉంది. భగవంతుడు నేను చేయాలి అనుకుంటున్నారు, నా చేత చేయిస్తున్నారు. దాంతో పాటు నా నా పర్పస్ మీద లైఫ్ పర్పస్ కోసం ఈ సేవ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైనా నా నైబర్హుడ్ లో ఎవరికైనా ఏమన్నా బాగోపోయినా వాళ్ళ కోసం టీ ఇచ్చినా, ఏ విధంగా ఇచ్చినా కానీ బాబా సేవ చేయటం కోసమే హెల్ప్ చేస్తున్నారు. నాకు లోపల ఎంతో కంఫర్టబుల్ గా ఉంది. అది నాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. బాబా దగ్గరకు వచ్చిన తర్వాత ఆత్మిక జీవితాన్ని అర్థం చేసుకుని ప్రతి అడుగులో అర్థం చేసుకోవడానికి ప్రతి అడుగులోనూ ధైర్యం ఉండాలి. నేను పుట్టిన సోషల్ లైఫ్ లో మా ఇంట్లో అమ్మాయిలకి ఎక్కువ చాయిస్ ఉండదు. దేవతగా పూజించినా గానీ ఎంతో ప్రేమ అయితే మోహము, బంధము ఉంటుంది కుటుంబం, పరివారంలో. పరివారం కూడా ఎంతో ప్రేమగా ఉంటుంది. మనకు మద్దతు ఇస్తారు, మన జాగ్రత్తగా చూసుకుంటారు పిల్లలను, అమ్మాయిల్ని. మా ఇండియాలో ఉన్న విధానాన్ని బట్టి అమ్మాయిలు ఎప్పుడు తల్లిదండ్రులతోనే ఉంటారు. మొట్టమొదటి ఆలోచన నేను ఇంకెక్కడో ఉండాలి అనే ఆలోచన. అంటే అమ్మాయిలు మరి పెళ్ళైన తర్వాత ఇంకొకళ్ళు ఇంటికి వెళ్ళాలి. అది కూడా సోషల్ సెట్టింగ్ అక్కడ. వేరే దేశాల్లో అయితే ఇది వేరు. ఇండియాలో అయితే మాత్రం సంఘ ఆచారం ప్రకారం మరి ఇంతకు ముందు అయితే చాలా ఆధారపడి ఉండాల్సి ఉండేది రక్షణ కోసం కూడా. మరి ఒక
కారణం ఏంటంటే ఆధారపడి ఉండాల్సి వచ్చేది. ఇప్పుడంతే అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ అప్పుడు అలాంటి ఆచారంలో నేను నా పరివారాన్ని వదిలి ఇంకో చోటకి వెళ్ళాలంటే అది చాలా 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 పెద్ద విషయం. ఎందుకంటే నేను కుటుంబంలో పరివారంలో ఉండటం నాకు చాలా ఇష్టము. నన్ను బాగా చాలా పెద్ద కుటుంబంలో పెరిగాను. 12 మంది 13 మంది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎంతో మంది దంపతులు ఉండేవాళ్ళు ఫ్యామిలీలో. ఇదంతా అదే మాకు ప్రపంచం, ఒక పెద్ద ప్రపంచం. మరి చిన్న చిన్న మార్పులు రావటం మొదలైన తర్వాత నాలో కొంచెం భయం కూడా పెరిగింది. అంటే నాకు కాదు, మిగతా వాళ్ళకు భయపడ్డారు నా గురించి. ఆ సమయంలో అయితే బ్రహ్మచర్యం అనేది ఉండేది. బ్రహ్మకుమారి అవ్వాలంటే మరి పెళ్లి చేసుకోకుండా ఉండటము, బ్రహ్మచారిగా ఉండటం అనేది చాలా కుటుంబంలో చాలా అది పెద్ద అగ్నిపర్వతం లాంటిది. ఏం జరుగుతుంది, ఎవరు చూసుకుంటారు, ఎందుకని ఎందుకని తల్లిదండ్రులు ఇలా వదులుతున్నారు అనేది కుటుంబంలో చాలా పెద్ద విషయం. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా ధైర్యమే కదా, భవిష్యత్తు అంటే ఏంటో తెలియకుండా నమ్మకం ఉన్నా కానీ ఈ భవిష్యత్తులోకి అడుగు పెట్టడం చాలా పెద్ద విషయం. ఎంత ధైర్యం కావాలి, ఎలా నేను చూసుకోవాలి. ఒకటేమో నా ఆలోచన, రెండవది నా చుట్టూ ఉన్న వాళ్ళ ఆలోచన. నా చుట్టూ ఉన్న వాళ్ళు చాలా భయంగా నిద్ర లేకుండా గడపడం మొదలెట్టారు నా గురించి భయపడుతూ. నేను చాలా సుకుమారంగా ఏది చేయాలైనా వాళ్లకు నచ్చేట్టుగా, అలాగే ఆత్మికమైన కుటుంబానికి కూడా రెండు బ్యాలెన్స్ చేసేలా ట్రై చేశాను. ఒక పెద్దది, ఇంకోటి చదువు. బ్రహ్మ బాబా ఎప్పుడు నా పిల్లలు మంచిగా చదువుకోవాలనుకునే వాళ్ళు, మా అమ్మాయిలు. ఎందుకంటే 10-12 మంది జ్ఞానంలోకి వచ్చారు ఆ రోజుల్లో. స్కూల్ రోజుల్లో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే జ్ఞానం వచ్చిన తర్వాత మన బుద్ధిలో ఇంకేమీ ఉండదు కదా. మనం చదువుతాము కానీ అదేమి మిగలదు బుద్ధిలో. బుద్ధి అంతా ఫ్రీగా అవుతుంది. అందుకే బాబా నాకు చెప్పేవాళ్ళు, నువ్వు పాస్ అవుతావు కదా, నువ్వు అలా చేయకుండా ఉంటావు కదా అని. మరి ఆడపిల్లలకు చదువు అంటే ఫ్యామిలీలో ఇది చాలా ఇంపార్టెంట్. దాని ద్వారా అవసరమైతే హెల్ప్, ఫ్యామిలీకి కూడా అండగా ఉంటారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా అని. అమ్మాయిలు అంటే వాళ్ళు తమకు తాము చేసే విధంగా ఉండరు, చేసుకునే విధంగా వాళ్ళు చాలా ఎంతో తీసుకోవాల్సి ఉంటుంది, ఎన్నో అడుగులు వేయాల్సి ఉంటుంది. మనం తీసుకునే ప్రతి అడుగు పెద్ద అడుగే. నేను అది చేశాను. అది నా కుటుంబాన్ని బాధ పెట్టలేదు. నాకు తెలుసు నా జీవితంలో ఇంకో గమ్యం ఉంది, అది నన్ను సంతోషంగా ఉంచుతుందని నాకు తెలుసు. అప్పుడు నేను సేవ చేయటం మొదలెట్టిన తర్వాత మిగతా సిస్టర్స్తో కలిసి నేను చాలా సహాయంగా అవుతున్నానని నాకు తెలిసింది. బాబా కూడా చిన్న విషయాలు అడిగేవాళ్ళు నన్ను చేయమని. అది నాకు నేను చేసి అలాంటి దాన్ని కాకపోయినా బాబా నాకు ఇష్టం లేకపోయినా బాబా ఇది చేయని చెప్తా ఉండేవాళ్ళు. బాబా మా ఫ్యామిలీలో అయితే అడగరు, కానీ నేను వెళ్ళగానే బాబా ఇక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు, ఇలా అలా అని చెప్తూ ఉండేవాళ్ళు. బాబా అలా సేవ చేయటం మొదలెట్టాను, సహాయపడటం మొదలెట్టాను. బాబా ప్రతి సెంటర్కు వెళ్ళి మాట్లాడనేవాళ్ళు. ఒక వారం వెళ్ళి ఆ సెంటర్లో మాట్లాడనేవాళ్ళు. నాకైతే ప్రయాణించడం అంటే ఇష్టం లేదు, కానీ ఇక్కడ మాత్రం ఎప్పుడు ప్రయాణించటమే చేయాలి. వచ్చిన దగ్గర నుండి ఒక రాష్ట్రం నుండి ఇంకో రాష్ట్రానికి, ఒక ఎగ్జిబిషన్ నుండి ఇంకో ఎగ్జిబిషన్కి అట్లా ఉపన్యాసాలు ఇస్తూనే గడపాలి. ఇది
ఇది చాలా చాలా ఆకర్షణీయంగా అయ్యింది. ఎందుకంటే చిన్నవాళ్ళు వెళ్ళి పబ్లిక్ లో మాట్లాడుతుంటే అందరూ నచ్చేది. దాదీలకు కూడా నచ్చింది. వాళ్ళు ఎప్పుడు ఆహ్వానిస్తూనే ఉండేవాళ్ళు. కానీ నేను ఎప్పుడు బస్సు ట్రైన్ ఎక్కను. నేను ఎప్పుడు విమానం కూడా నేను అలా వెనక్కి తిరిగి ఆలోచించినప్పుడు నేను ఏం చేశాను అనేది నాకు అద్భుతం అనిపిస్తుంది. ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాను. మరి బాబా చెప్పినట్టు సరే అని వెళ్ళటము, వేరే విదేశాల కాన్ఫరెన్స్ చేయటము, మనం 8 రోజులు తీసుకెళ్ళి రైస్ తీసుకెళ్ళి కిచిడి చేసుకునే వాళ్ళం, కూరగాయలు కొని ఏదో తినేవాళ్ళం. అట్లా ఎన్నో ఎన్నో పెద్ద పెద్ద విషయాలు. అవన్నీ నేను అనుకున్న నేను ఎలా ఉండేదాన్నో అలా కాదు, కానీ నేను ప్రయాణించడానికి ఇష్టపడేదాన్ని కాదు. ఎంతో మంది ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు, నువ్వు రా, నువ్వు వస్తే అంతా బాగుంటుంది, అంతా మారిపోతుందని. బాబాకు కూడా తెలుసు నేను నా జీవితం అంతా ఇలా ప్రయాణిస్తూ గడిపేదాన్ని అని బాబాకు అప్పుడే తెలుసు. కానీ ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉన్నారు కదా ఇంట్లో. ఇప్పుడు ఎవరు అన్నారు, బయటకు వెళ్తాం కూడా ఏందో పెద్ద పనిలాగా ఉంది ఇప్పుడు ఇన్నేళ్ళు ఇంట్లో ఉన్న తర్వాత అనిపిస్తుంది అందరికీ. ఎవరో ఫోన్ చేశారు. మరి ధైర్యం అనేది మనం గుర్తు చేసుకుంటే, మనలో ఉన్న బలహీనతలను తొలగించుకుంటే అది జీవితంలో ఉపయోగపడుతుంది. ఎదుర్కోవటానికి, సహించటానికి, సర్దుకోవటానికి ఏ శక్తి అయితే అవసరమో ఆ శక్తిని మనం ఉపయోగించగలుగుతాం ఈ ధైర్యం ఉన్నప్పుడు. అంతేకాకుండా ప్రతి అడుగు మనం తీసుకునే ప్రతి అడుగు ధైర్యంతో మనకు బాబా మనతోనే ఉన్నారని మనకు తెలుసు. బాబా సహాయం చేస్తారు. ఇది బాబా శ్రీమతం. నేనేం చేస్తున్నాను అది బాబా శ్రీమతంగా చేస్తున్నాను. అది సాధించి తీరుతాము. అందులో 1% కూడా నాకు ఎలాంటి అనుమానం లేదు. మనం అలా చేయగలిగినప్పుడే భగవంతుడు ఇంకా ఇంకా ఎక్కువ కార్యాలు మనకి ఇస్తారు. ఇప్పుడు చూస్తే పీస్ విలేజ్ లో 20 మంది ఉన్నారు. మొదట్లో అయితే 8 మందే ఉండేవాళ్ళం. అవును, ఇది బాబా సాధ్యపడేట్టు చేస్తారు. బాబా సహాయం చేస్తారు. ఏదైనా కానీ ప్రతిదీ. అది మేము యునైటెడ్ నేషన్స్ లోకి వెళ్ళటం కానీ ఏదైతే మనం చేస్తున్నామో అదంతా ఇప్పుడు మనం మళ్ళీ పాలిస్తున్నాం కూడా చేసేదంతా అదంతా ధైర్యంగానే కదా, ఏది వదలలేదు. మరి ఎప్పుడు ఏం జరుగుతుందా అనే ఒక ఆలోచన కూడా నాకు రాదు. ఇది బాబా కార్యం. మనం మన నిజాయితీగా ఉండాలి, రెడీగా ఉండాలి, తయారుగా ఉండాలి, సేవ చేయాలి. ఆలోచనల ద్వారా, మాటల ద్వారా, కర్మల ద్వారా ఏ విధంగా సేవ చేయగలమో ఆ విధంగా చేయటానికి ఎప్పుడు తయారుగా ఉండాలి. బాబా మనకు అప్పుడే హెల్ప్ చేస్తారు. మన ఆలోచనలో కూడా చేయటానికి కూడా ధైర్యం కావాలి. తర్వాత ఏంటి, ఇంకేం చేయాలి, వెనక్కి కూర్చొని ఉండిపోవటం కాదు, ఇంకా ఎక్కువ ఆలోచించాలి. ప్రేమ గురించి, ఏ కొత్తదనం గురించి ఏ కొత్తది మనం ఇంకా చేయగలము. ఇలా ధైర్యం మన ఆలోచనల్లో ఉండాలి. దాంట్లోనే హెల్ప్ వస్తుంది. ఇది బాబా కార్యం. కానీ నాకు ఏమి వ్యక్తిగతంగా సహాయం కావాలంటే తప్పకుండా బాబా దాంట్లో హెల్ప్ చేస్తారు. నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటే నేను ఇవన్నీ చేయగలిగేదాన్ని కాదు. బాబా సహాయం లేకుండా కూర్చొని ఇదంతా జరుగుతుంది అంటే నాకు ఎంతో ఎప్పుడు తెలుసు. ధైర్యంతో నడుస్తుంటే భగవంతుడు నాకు సహాయం చేయడానికి తయారుగా ఉన్నారు. ఏం కావాలో ఆత్మకు అదంతా లభిస్తుంది. నేను ప్రతి అడుగులో ముందుకు వెళ్ళినప్పుడే నేను అది సాధ్యం చేయగలను. ఇంకా 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 జనరస్ గా, ఇంకా ధైర్యంగా ఉండాలి. చాలా ముఖ్యమైన క్వాలిటీ. ప్రతి అడుగులోనూ ఎంతో ధైర్యాన్ని ఉంచాలి. మీకు తెలుసు, మీరందరూ కూడా ముందు ఇంకొక అడుగు ధైర్యంగా ఇంకొక అడుగు వేస్తారనుకుంటున్నాను.
ఎక్కడ ఆగిపోవద్దు, ఓ చాలా అనుకోవద్దు ఎప్పుడు. Courage is important. ధైర్యం చాలా చాలా ముఖ్యం. God uses us భగవంతుడు మనల్ని ఒక సేవాదారిగా ఉంచి తన ద్వారా మనం బాబా యొక్క కార్యాన్ని సంపూర్ణంగా చేస్తాము. బాబా సేవను పరిపూర్ణంగా చేస్తాము. ఓం శాంతి. Om Shanti. Thank you, Didi. And now, before we invite our two angels to take us to our journey, I have a good news for you again. So, just gonna take 1 minute to let you all know. ఒక గుడ్ న్యూస్ మీ అందరికీ. మన వెబ్సైట్లో avyakti-parivar.org వెబ్సైట్లో it says Avyakti Parivar. You can see the cursor there. So about experiences, and then you will see there is fourth one, which is Avyakti Parivar. So in that you will go. The first one, it's a YouTube channel, so it will take you to Avyakti Parivar YouTube channel. But 4వ ట్యాబ్ అవ్యక్తి పరివారం ట్యాబ్. ఫస్ట్ ది యూట్యూబ్, రెండవది స్టోరీ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ. ఈ పుస్తకం ఆడియో ఉంది, దీది మాట్లాడేది. She was listening this morning. Since morning she's listening this, and we announced this yesterday also, and we sent you link also. So it's now uploaded onto our Avyakti Parivar website. And the third one is Story of Immortality ebook. It's a PDF file, so you can మూడవది పీడిఎఫ్ ఫైల్ ఈ బుక్ ఉంది. పుస్తకం అంతా ఈ బుక్ ఉంది. ఇక్కడ చదవచ్చు, వినొచ్చు. ఇంగ్లీష్ లోనే ఉంది, పీడిఎఫ్ ఫైల్లో ఉంది, స్పానిష్ లో కూడా ఉంది. ఇంగ్లీష్ లో, స్పానిష్ లో ఉన్నాయి. avyakti-parivar.org. So that is also translated. So whatever more data we will get in different languages, we'll put here. There వేరే are other భాషల్లోకి వచ్చినా మేము ఇక్కడ పెడతాము. translated into different languages. It's in process. So once it's ready, we'll put it here also. అవి రెడీగా అన్నప్పుడు మేము కూడా ఇక్కడ పెడతాము. Thank you. I hope this will be useful. Om ఇది అందరికీ Shanti. ఉపయోగకారిగా ఉంటుంది. ఓం శాంతి. Invite our ఇప్పుడు two మన angels. ఇద్దరు ఏంజల్స్ ని ఇప్పుడు ఆహ్వానిద్దాం ఈ ప్రయాణంలో. Rita? So step 4, unlocking the key of who I'm. 4వ అడుగు నేనెవరు అనే తాళాన్ని తెరవటం. The one who welcomed me yesterday is sitting not far away. He senses my presence. నిన్న నన్ను ఎవరైతే స్వాగతం చెప్పారో వాళ్ళు దూరంగా కూర్చొని ఉన్నారు. అతను నా ఉనికిని గ్రహించి And looks at me with నన్ను so much. చూస్తూ నవ్వించారు. He seems చాలా to సున్నితంగా notice నాతో మాట్లాడారు. that I don't even ప్రేమతో recognize నన్ను myself. చూస్తారు. నెమ్మదిగా Slowly నా నిజమైన reveals my గుర్తింపు, true నా identity పరిచయం, and నాకు my నాకు veiled past. నా గతాన్ని He says he would like to pick up his story where he left off గతాన్ని yesterday. I am happy తెలియజేశారు. నా గురించి నాకు తెలియని విషయాలు ఆయనకు my తెలుసు. full attention to him as he నిన్న begins చెప్పిన కథను to speak. మాట్లాడాలనుకున్నారు. అలా మాట్లాడుతూ In అలా him, మాట్లాడటం సంతోషంగా ఉంది. నాతో మాట్లాడటం మొదలెట్టారు. నాపై పూర్తి దృష్టిని పెట్టారు. when you begin this journey, చెప్పారు నాకు, మీరు చాలా సూక్ష్మమైన నక్షత్రం, మీరు శాశ్వతమైన ప్రయాణికులు. contentment, మీరు ఈ ప్రయాణాన్ని మొదలెట్టినప్పుడు silently radiating peace. బంగారం లాగా స్వచ్ఛంగా ఉండేవాళ్ళు, ఎంతో తృప్తిగా నిశ్శబ్దంగా శాంతిని ప్రసరించేవాళ్ళు. మీ అసలిల్లు చాలా దూరంలో ఉంది. Your home మీ is a ఇల్లు spiritual place ఆత్మికమైనది. beyond the light and sound of the earth plane. కాంతికి
శబ్దానికి, విమానాలకు అందని ప్రదేశం. మీరు ఆత్మలో living conscient light. మీ జీవిత రూపం, Within you, మీ మనస్సాక్షి అంత కాంతి స్వరూపం. మీలో గుప్తమైన అసాధారణమైన శక్తులు ఉన్నాయి, అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి. you're not even aware you మీకు possess. తెలీదు మీలో ఉన్న లక్షణాలు, మీలో ఉన్న శక్తుల గురించి. You are an actor in a మీరు play. ఈ నాటకంలో ఒక నటులు. You adopted your body, మీ ఈ శరీరాన్ని తీసుకుందే ఈ పాత్రను నాటకంలో పోషించడానికి. only a guest in that body. కానీ ఈ శరీరానికి మీరు అతిథి మాత్రమే. ఇది తాత్కాలికమైనది. And fall away. ఇది అన్ని భౌతిక విషయాలుగా మాదిరిగానే వయసు కూడా మారిపోతూనే ఉంటుంది. The soul within the body. మీరు ఈ శరీరంలో ఉన్న ఆత్మ మాత్రమే. Eyes, శరీరానికి కళ్ళు ఉంటాయి, soul who sees. కానీ చూసేది మాత్రం కళ్ళ ద్వారా ఆత్మ మాత్రమే. Have ears, but it is the శరీరానికి చెవులు ఉంటాయి, కానీ అది ఆ చెవులు వినేది ఆత్మ. చెవుల ద్వారా వినేది ఆత్మే. the soul. శరీరానికి గాయమైనప్పుడు అది ఆత్మ అయిన మీకే నొప్పి తెలుస్తుంది, శరీరానికి కాదు. ఈ జ్ఞానం సార్వభౌమాధికారిగా అయ్యే జ్ఞానం. Able to reclaim your మీ throne సింహాసనాన్ని మీరు తిరిగి పొందాలంటే over your మీ powers. శక్తులపై మీరు అధికారిగా ఉండాలి. This understanding. ఈ అవగాహనను కలిగి ఉండాలి. Every word the teacher speaks is new and టీచరు strange ఆ గురువు మాట్లాడే ప్రతి మాట కొత్తదిగా మరియు somehow. వింతగా ఉంది. ఇదంతా నాకు తెలిసినట్టుగానే ఉంది, నా హృదయాన్ని తాకుతోంది. Complete attention to him నా as he begins. అటెన్షన్ అంతా the next lesson. ఆయనపై పెట్టాను. తను తర్వాత పాఠం చెప్తున్నప్పుడు You are traveling on is a మళ్ళీ high. ఆయన చెప్పారు, మీరు ప్రయాణిస్తున్న మార్గం చాలా ఎత్తైనది, తేలికైనది. That appear along the way. మార్గం వెంట చాలా దృశ్యాలు కనపడుతూ ఉంటాయి. విజయం Keep the destination మీ in గమ్యాన్ని awareness మీ అవగాహనలో ఉంచుకోవటం ద్వారా by ఈ passing seas. సన్నివేశాలు దాటవేయటం ద్వారా మీరు Realize the importance పక్కదోవ of పట్టరు. this time, ఈ సమయం యొక్క ప్రాముఖ్యతను గ్రహించండి, determination. మరి నిశ్చయంతో ప్రయాణించండి. Your destination మీ గమ్యం self-transformation. స్వయం యొక్క పరివర్తన. It is a transformation in consciousness. ఇది మీరు స్పృహలోకి వచ్చి చేసుకునే పరివర్తన. You decide to start your మీ journey. ప్రయాణం ప్రారంభించాలని నిర్ణయించుకున్న క్షణం నుండి తండ్రి నుండి From నేను ఎవరు అనే తాళం చెవి మీకు అందింది. know how to use this key. ఈ తాళం చెవిని ఎలా ఉపయోగించాలో మీకు తెలుసు, మరి ఈ తాళం చెవిని ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలో తెలుసు. ఈ తాళం చెవిని ఎప్పుడు మీతో ఉంచుకోండి, మరి ఎక్కడ పెట్టారో చూసుకోండి, All secrets are merged గుర్తుంచుకోండి. in this key. ఈ తాళం చెవిలో అన్ని రహస్యాలు ఈ తాళం చెవిలోనే ఉన్నాయి. The original form of the self, the soul, ఆత్మ యొక్క అసలు రూపం, ఆత్మ సహజంగానే మీ ఈ అవగాహనలో ఉండాలి. ఆత్మ అనే అవగాహనలో, ఆత్మ యొక్క అవగాహనలో self-respect. ఆత్మ గౌరవం ఉంది. To reflect on your eternal identity, మీ శాశ్వతమైన పరిచయాన్ని, identity, మీ అసలైన పరిచయాన్ని, రూపాన్ని తెలుసుకోవటానికి, మిమ్మల్ని మీరు తెలుసుకోవటానికి, and to remain in such thought about yourself, ఈ ఆలోచనలో ఉండటానికి, to be thinking of yourself as a మీ spiritual గురించి being. మీరు ఆధ్యాత్మిక జీవితంలో ఆధ్యాత్మికమైన The stage of ఆత్మని తెలుసుకోవాలి. ఇదే ఆత్మస్పృహ. the world is a stage. ఈ ప్రపంచం ఇప్పుడు ఒక వేదిక. Actors. ఆత్మలందరూ నటులే ఈ వేదికపై. It's a play about the soul and the ఇది body. ఆత్మ మరియు శరీరం గురించిన ఒక నాటకం మాత్రమే ఈ భూమి మీద జరిగేది. మీరు ఆత్మ On మీ this planet Earth, మీ from your ఇంటి నుండి ఈ భూమి మీదకు stage, మీ అసలైన ఒరిజినల్ స్థితిలో you come వచ్చారు. as a soul, మీరు ఆత్మగా వచ్చారు, a being of light, కాంతి జీవిగా వచ్చి a body
శరీరాన్ని దత్తత తీసుకొని మనిషిగా మారారు. Every soul has to ప్రతి come ఆత్మ ఇక్కడకు రావాల్సిందే, here, a human being, మానవుడిగా మారాల్సిందే. play the part that is latent within మరియు through మనలో నిక్షిప్తమైన చర్యలు కర్మలు చేయాల్సిందే. play on earth భూమిపై మనం పోషిస్తున్న ఈ పాత్రలో in you మీలోనే ఉంది, is eternally played. అది శాశ్వతంగా నడుస్తూనే ఉంటుంది. మీలో ఉన్న ఈ పాత్ర, Enters a body ఆత్మ ఒక శరీరంలో ప్రవేశించినప్పుడు as దాని it పాత్ర plays its role. బయటకు వస్తుంది. ఆ By నాటకంలో భాగం itself, పోషిస్తుంది. guest మిమ్మల్ని మీరు అతిథులుగా పరిగణించటం ద్వారా మీరు మీ శరీరం యొక్క of the భావం of your body, మోహం నుండి విముక్తి పొందుతారు, బంధం నుండి విముక్తి పొందుతారు, మరియు ధర్మకర్తగా అవుతారు. the more you have the attitude of అతిథిగా being a ఉండే guest, ఈ వైఖరి మీరు ఎంత ఎక్కువగా కలిగి ఉంటారో be able to rule మీ as ఇంద్రియ అవయవాలపై over your senses. సార్వభౌమత్వాన్ని స్వయంపై మీరు సార్వభౌములుగా ఉండగలుగుతారు. Very cautious మీరు about how you ప్రతి use each ఇంద్రియ అవయవాన్ని ఎలా ఉపయోగించాలో దాని మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. of the soul ఆత్మపై అవగాహన impact on the body. శరీరంపై ప్రభావాన్ని చూపుతుంది. This magical key that the Yes, Father ma'am. has given me, తండ్రి మీకు ఇచ్చిన ఈ తాళం చెవి ప్రతిదీ మార్చేస్తుంది కదా. I must remember నేను తాళం చెవిని తిప్పటానికి and మరియు unlock ఆత్మ consciousness అనే స్పృహను of the soul. తాళం తెరవటానికి This ఈ is ఆత్మిక who స్పృహలో I ఉండాలి. am. నేను This నిజంగా is ఎవరు, amazing to understand నేను ఒక ఆత్మ that I am a soul అని and that I అర్థం have a చేసుకోవటం body, not నిజంగా that I am ఆశ్చర్యంగా ఉంది. that has a soul. నేను ఆత్మను, నాకు ఈ I శరీరం have to use this ఉంది key అని ఈ of తాళం చెవిని who ఉపయోగించాలి. నేను ఆత్మను, I am. శరీరాన్ని కలిగి ఉన్నాను. నేనెవరు, ఈ యొక్క తాళాన్ని ఉపయోగించాలి, గుర్తుంచుకోవాలి, దాన్ని ఎప్పుడు పోగొట్టుకోవద్దు. అలాగే నేను ఈ ప్రపంచ వేదికపై నటుణ్ణి అని తెలుసుకోవటం ఎంతో అద్భుతమైన అంతర్దృష్టి, మరియు నా భాగం శాశ్వతంగా నేను పోషిస్తూనే ఉన్నాను ఈ పాత్రను. So Om Shanti. ఓం So శాంతి. we'd like to invite Sister Rona to join us. మనం ఇప్పుడు రోనా బ్యాన్ని ఆహ్వానిద్దాం మనతో కలవటానికి. రోనా బ్యాన్ అంటే మెన్హాటన్ లో ఉంటారు, We know she's న్యూయార్క్ లో coming. There she వచ్చారు. is. Om Shanti, Rona. Om Shanti. Shanti, ఓం శాంతి. రోనా బ్యాన్, or many of you may know Rona, but for those who don't, Sister Rona is based in New York and is at the Manhattan Center. She's been there for about 4 years and originally from 4 ఏళ్ళుగా మెన్హాటన్ లో సేవ చేస్తున్నారు. From Holland. Thank you, Holland. Yes. హాలండ్ నుండి వచ్చారు So nice to ఒరిజినల్ have గా. you with us. Thank you so much for joining us. మాతో జాయిన్ అవుతున్నందుకు సంతోషం. You know, so స్వాగతం. here we are, and we're talking about this experience of becoming soul conscious. రోనా బ్యాన్, ఆత్మాభిమానం యొక్క అనుభవం గురించి ఒక ప్రశ్న ఉంది, అడుగుదాం అనుకుంటున్నాం. మీకు గుర్తుందా The first time you had మొట్టమొదటిసారి experience of being soul conscious? ఆత్మ అభిమానిగా అయిన అనుభవం ఉందా? Being a గుర్తుందా? soul, not ఆత్మగా a body. Can you remember మొదటిసారి something like నేను that? ఆత్మను శరీరాన్ని కాదు అనే అనుభవం చేసినప్పుడు Tell us about your అది experience. మిమ్మల్ని ఎలా మార్చింది? మీ అనుభవం ఏంటి? కొంచెం చెప్తారా? Two of the most puzzling words in Jnana are soul consciousness జ్ఞానంలో and consciousness. 2 At least ముఖ్యమైన పదాలు like ఆత్మాభిమాని, శరీరాభిమాని. I can't really pinpoint a moment or a time when I నేను first సరిగ్గా ఏ క్షణంలో అది అనుభవం అయిందని చెప్పలేను. consciousness, because there was so many ఆత్మాభిమానం ఎందుకంటే ఎన్నో అనుభవాలు ఉన్నాయి. beginning, at least I మొదట్లో really
understand what నాకు అర్థం అవ్వలేదు బాబా ఏం చెప్తున్నారు ఆత్మాభిమానం అంటే అని. knowledge of being a soul. కానీ జ్ఞానం, బాబా ఇచ్చిన జ్ఞానం, ఆత్మగా ఉండే జ్ఞానం, అది చాలా అద్భుతమైనది. Getting a new life. And కొత్త one జీవితాన్ని ప్రసాదించింది నాకు. నాకు ఒకటి బాగా గుర్తుంది ఏంటంటే బాబా దృష్టి, the first time doing a course, సిస్టర్ గుల్జార్ దాది ద్వారా వచ్చినప్పుడు అందులో అద్భుతం కనపడింది. ఆ కళ్ళల్లో ఎంతో దివ్యత్వం కనపడింది. వీళ్ళు మామూలు మనుషులు కాదు, దేవతలు. అలాంటి అనుభవం ఎన్నోసార్లు కలిగింది నాకు. మరి నేను అది ఆత్మాభిమానం అన్నా కానీ నాకు ఆత్మాభిమానం అనాలా, understanding of మరి అలా అర్థం చేసుకోవటం, ఆత్మ అనేది అర్థం చేసుకోవటం, నేను మామూలు మనిషిని కాదు, మనిషిని మాత్రమే కాదు, నేను ఈ కనపడే invisible experience. కనపడే శరీరాన్ని కాదు, కనపడని ఆత్మని అని అర్థం చేసుకోవటం చాలా కొంచెం టైం పట్టింది. అలా ఆ స్పృహలో జీవించటం, ఆ వైఖరిలో ఉండటం, అలా సమయం గడపటం, జ్ఞానాన్ని ఆ జ్ఞానం నన్ను ఎంతో ముక్తినిచ్చింది. అన్ని బంధాల నుండి, అన్ని ఎన్నో ఆశల నుండి, ఎన్నో కోరికల నుండి ఎంతో స్వతంత్రాన్ని ఇచ్చింది. So subtle to catch it, isn't ఇది it? చాలా సూక్ష్మమైనది కదా ఆత్మ అనేది. మరి ఆ సంబంధం ఆత్మతో చేసుకోవటం ఈ తేలిగ్గా అనిపిస్తుంది కానీ ఈ తేలిక కాదు. You know, when we actually have that experience, మనకు అనుభవం కలిగినప్పుడు అది ఎన్నో విధాలుగా మనలో మార్పును తీసుకొస్తుంది. అది మిమ్మల్ని ఎలా మార్చింది, మీ వైఖరిని ఎలా మార్చింది, మీరు మిగతా వాళ్ళతో ఉండే విధానాన్ని ఎలా మార్చింది ఈ ఆత్మానుభవం. ఒక భావన నాకు వచ్చింది ఏంటంటే, ఒక ఫీలింగ్, I really found what నేను కనుక్కున్నాను. నేను దేనికైతే ఎదురు చూస్తున్నానో ఎప్పటి నుండో అది కనుక్కున్నాను. నేను అది చివరికి దొరికింది. అదే శాంతి, శాంతిలో ఉండటం, అదే తేలికతనం, రిలీఫ్ అవ్వటం. నాకు ఇప్పుడు అర్థమైంది, answers for sure. నాకు ఇప్పుడు జవాబులు దొరికాయి. One feeling that ఒక came ఫీలింగ్ ఏంటంటే, నాకు వచ్చిన ఫీలింగ్ ఆత్మాభిమానం అనుభవంలో ఈ శరీరం చాలా పెద్దదిగా అనిపించింది. ఆత్మాభిమానంలో ఉన్నప్పుడు ఇంత పెద్ద శరీరం, లైక్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్దగా అనిపించింది ఈ శరీరం నాకు. నేను ఆత్మగా అనుభవం చేసినప్పుడు అమరమైన ఆత్మ, తేలికైన ఆత్మ, చిన్నదైన స్వల్పమైన ఆత్మ, నిర్భయత్వము, రిలీఫ్, ఎంతో స్వాతంత్రం లభించింది. అన్ని మితమైన భావాల నుండి, యాంగ్జైటీల నుండి, తెలియని అనిశ్చితి నుండి, మిగతా వాళ్ళ ప్రభావం నుండి ఎంతో విముక్తి లభించింది ఈ ఆత్మాభిమానంలో. నేను ఎవరో వేరే కొత్త వాళ్ళను అనిపించింది. నీ జీవితమే కొత్త జీవితం లాగా అనుభవం అయింది. in relationship with others. మిగతా వాళ్ళతో ఉన్న సంబంధం గురించి మాట్లాడితే, ఇది స్వయానికే ఇంత సత్యంగా ఉంటే మరి మిగతా వాళ్ళతో ఉన్నప్పుడు ఎలా ఉండాలి? ఈ అందరూ ఆత్మికంగా ఎంతగా అమరుల్లాగా కనిపించారు. అందరూ ఈ శరీరంలో ఒక టూరిస్టులాగా ఉన్నట్టు అనిపించారు, టూరిస్టులానే అనిపించారు గెస్టులు. ఇది నాకే అనుభవం అయినప్పుడు మిగతా వాళ్ళకు కూడా ఇది నిజమే కదా. ఈ విధమైన మిగతా ఆత్మల నుండి, వాళ్ళ పాత్రల నుండి కూడా పూర్తిగా విముక్తి, డిస్కనెక్ట్ అయ్యాం. Even if at a physical level the relationship భౌతికంగా కూడా మన సంబంధాల్లో కూడా ఏమైనా కానీ అవి కనపడని సూక్ష్మమైన ఆత్మికమైన సంబంధం, కనెక్షన్ మిగతా అందరితో లభించింది. ఈ ప్రయాణంలో నేను ఎప్పుడు చనిపోను, ఎందుకంటే సత్యం అనేది ఎప్పుడు చనిపోదు. అది నన్ను ఎంతో విముక్తిని ప్రసాదించింది. ఇది ఇలానే ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ ప్రయాణంలో ఎంత కాలం మనం బాబాతో నడుస్తూ ఉంటే ఈ అర్థం ఇంకా లోతుగా అవుతుంది. మన అనుభవం ఇంకా ఉన్నతంగా, ఇంకా గొప్పగా అవుతుంది.
body. మనం నిరహంకారిగా, అశరీరిగా, చాలా చాలా తెలివైన వాళ్ళగా అవుతూ ఉంటాం. ఈ అనుభవాలన్నీ మనం ఇంకా ఇంకా శ్రేష్టంగా చేస్తాయి. ప్రతి గడియ శ్రేష్టంగా అవుతుంది. ఇది ఎంతో లోతైన రహస్యమైన విషయం. It really had brought you a sense of నాకు freedom. అర్థమైంది ఏంటంటే, అవునా మీకు చాలా స్వాతంత్రం లభించింది కదా, ఎన్నో గతాల నుండి In the awareness of being the ఈ soul. స్పృహలో ప్రయాణిస్తున్నప్పుడు ఆత్మగా మీరు ఎన్నో మార్చుకోగలిగారు, కొత్త 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 కోణంలో చూడగలుగుతున్నారా? You know, we get glimpses of that stage. నాకైతే ఆ స్థితి యొక్క దృష్టి ప్రత్యక్షత అయ్యింది. ఆత్మ యొక్క స్పృహ అనేది తెలుస్తుంది, మళ్ళీ ఎమ్మటే పడిపోతాం, అక్కడ ఉండలేము. అలా కనపడినట్టు ఉంటుంది అది కానీ ఇంకా ఇంకా లోతుగా ఆ అనుభవం తెలుస్తుంది. ఆత్మ మేల్కొంటుంది. మా ఆత్మకు ఆ అభిప్రాయం, ఆ అవగాహన ఆటోమేటిక్ గా తెలుస్తూ ఉంటుంది. వావ్, ఇది చాలా ఆశ్చర్యకరం. చాలా బాగా చెప్పారు మీ అనుభవాల్ని. మళ్ళీ మేము రేపు మిమ్మల్ని చూడటానికి మేము రెడీగా కలుద్దాం రేపు. రీటాబేన్ అంటున్నారు. రోనాబేన్, మీ ఆత్మాభిమానం అనుభవం చాలా బాగుంది. నేను కూడా రేపటి కోసం ఒక విషయం అడుగుతున్నాను. రేపటి అమృత వేళ యొక్క పాయింట్ ఏంటంటే, నేను ఆత్మను, సూక్ష్మమైన బిందు స్వరూపాన్ని, శాంతియుతమైన జీవించే జీవాత్మను, and traffic control as we travel through the day. I, the soul, am a guest in this body. ట్రాఫిక్ కంట్రోల్ కోసం నేను ఆత్మను, ఈ శరీరానికి అతిథిని, ఈ శరీరాన్ని దత్తత తీసుకున్నాను, నా పాత్ర నేను పోషించడం కోసం. As we move through our day and play our part. And our reflection, our night reflection, రాత్రిపూట రిఫ్లెక్షన్ క్లాసు, first experienced that మొదటిసారి shift from body consciousness దేహాభిమాన స్థితి నుండి ఆత్మాభిమాన స్థితిలోకి మొదటిసారి మారిన సమయాన్ని గుర్తుంచుకోండి. రోనాబేన్ అనుభవంలానే మరి ఈ మార్పు మిమ్మల్ని మరియు ఇతరులతో మీ సంబంధాలని ఎలా మార్చింది? How has this shift changed you and your interaction with others? So it's the same question that we put to Rona, but asking ourselves. And so we can write down 8 words that describe how you attained the మీ భావాలను వివరించే 8 పదాల వరకు రాయండి, లేదా మీరు కలిగిన భావాలను వినిపించే ఏదో ఒక పదాన్ని చిత్రీకరించండి. ఏ విధంగా అయినా మీకు ఎలా అయితే మీరు ఈ మార్పును తెలుసుకోండి. ఓం శాంతి. Om Shanti. Thank you. ఓం శాంతి. It was wonderful sharing. And we always look forward. చాలా బాగుంది. ముగ్గురు Thank you. महावीर और महावीरनी बैठे हुए थे ना। మహావీరుడు మహావీరుని కూర్చొని ఉన్నారు కదా. శివశక్తి పేరైతే చాలా బాగుంది.
सब शक्तियाँ ఈ సమయంలో శివుని సర్వశక్తులు मेल के लिए भी यही కలిసి शक्ति, तो माताओं के लिए भी शक्ति మాతలకు కూడా శక్తి मिलती है। మాతలకు కూడా శక్తి లభిస్తుంది సర్వశక్తివంతుడి నుండి. मास्टर सर्वशक्तिवान అలానే అందువల్లనే మాస్టర్ సర్వశక్తివంతులుగా అవుతాము. ईश्वर की स्थापना करते हैं। సర్వశక్తివంతుడు స్వర్గాన్ని స్థాపిస్తారు, మనం ఆయన పిల్లలం. ये भी अभी जैसे मास्टर सर्वशक्तिवान పిల్లలు కూడా మాస్టర్ సర్వశక్తివంతులే. सर्वशक्तिवान है, उनके साथ मिलकर మాస్టర్ బాబా ఆల్మైటీ అథారిటీ, పిల్లలమైన మనం మాస్టర్ ఆల్మైటీ అథారిటీలో. పిల్లల్లో ఈ నష ఉంటుంది. हम आत्माएं మనం ఆత్మలం ఈ శరీరం ద్వారా శ్రీమతం మీద నడుస్తున్నాం, सर्वोत्तम सेवा कर रहे हैं। సర్వోత్తమైన సేవ చేస్తున్నాం. सेवाएं तो अनेक है बच्ची, ये है सबको श्रेष्ठ श्रेष्ठ बनाना, ఇది అందరికంటే శ్రేష్టాతి శ్రేష్టంగా చేస్తుంది. प्योर बनाना, प्योरिटी में ही పవిత్రతలోను ముఖ్యమైన విషయం. बुद्धि में जो अच्छे बुद्ध- बच्चे हैं, బుద్ధిలో ఎవరైతే మంచి పిల్లలు ఉన్నారో, జ్ఞానులు ఉన్నారో, जो सिर्फ याद में रहते हैं, कुछ बोल नहीं सकते हैं, వాళ్ళు మాట్లాడకపోయినా कम रहती है। వాళ్ళలో जो कई జ్ఞానం नॉलेज बहुत अच्छी रहती है, వాళ్ళు తెలుసుకుంటారు. జ్ఞానం रहती है। బుద్ధిలో ఎప్పుడు గుర్తు ఉంటూనే ఉంటుంది. उनको ये नॉलेज है कहा बाबा और वर्षा బాబా వారసత్వం ఇది తెలుసుకుంటారు. में है, को जैसे बीज బాబా और झाड़, बस इतना ही ఈ समझे। చక్రం జ్ఞానాన్ని अगर नॉलेजफुल भी भले कोई है, तो उनसे भी ये बच्चियां अगर में रहे, सिर्फ తెలియకపోయినా వాళ్ళు బాబా జ్ఞాపకంలో ఉంటే इतनी बड़ी స్వర్ణయుగంలో ఉన్నతమైన హోదాని పొందగలుగుతారు. कोई योग में भी अच्छे रहते, याद में किसको नॉलेज भी अच्छी है, परंतु नहीं उनसे भी अगर कोई याद की दौरी पहने अच्छी तरह से, क्योंकि माया विघ्न डालती है याद में, మాయ స్మృతిలోనే విఘ్నం కలిగిస్తుంది. బాబాను స్మృతి చేయటం ద్వారా మీరు ఉన్నతమైన స్థితిని పొందుతారు. అందుకే శివుణ్ణి అమాయకమైన ప్రభు అంటారు, అమాయకమైన దేవుడు అంటారు. పాట కూడా ఉంది కదా, మధురమైన వాళ్ళు, మనోహరమైన వాళ్ళు, మరి అమాయకమైన భగవంతుడు అని, భోలానాథుడు అని. మీరు ఇవన్నీ కలిసి పాడుతున్నారు. భగవంతుడు వచ్చినప్పుడు ఆయన తన భక్తులందరికీ ఇంతకాలం ఆయన జ్ఞాపకం చేసుకున్నందున ఖచ్చితంగా బహుమతులు ఇస్తారు. తన 2 చేతుల్లోనూ 2 బహుమతులు ఇస్తారు. ఒకటి ముక్తినిస్తారు, ఇంకోటి జీవన్ముక్తినిస్తారు. 2వ చేతితో ఖచ్చితంగా జీవితంలో విముక్తి పొందుతారు. ఎందుకంటే ఇక్కడ నుండే విముక్తి పొందుతారు. మరియు తదుపరి చక్రంలో తిరిగి వచ్చినప్పుడు సతోప్రధానంగా అవుతారు. పిల్లలు మీరందరూ సంతోషంగా హాయిగా కూర్చున్నారు కదా. బాబా మీకు ఆహారం ఇవ్వాలనుకుంటున్నారు. ఈరోజు అందరూ బిజీగా ఉన్నారు. బాబా గురువారం మీకు అందరికీ భోగు తినిపించాలని నిర్ణయించుకున్నారు, సరేనా? మరి గురువారం ఈరోజు మీకు బాబా అందరూ తినిపిస్తారు, సరేనా? మీకు ఇచ్చిన కార్యక్రమం ప్రకారం మీరందరూ ఇక్కడికి వచ్చారు. ఈ బాపూజీ ప్రోగ్రాం ప్రకారం కాదు, కానీ మీ ఆహ్వానం మేరకు ఈ బాపు వచ్చారు. ఉదాహరణకు మీరు వచ్చినప్పుడు మీరు 7 రోజులు లేదా 15 రోజులు ఎన్ని రోజులు ఉంటారు, దాని గురించి అన్ని వివరాలు నింపండి. అందువల్ల మేము ఈ సమయంలో మీ సౌకర్యాలు అన్ని అందించగలుగుతాము, కార్యక్రమాలు తయారు చేస్తాము. మరి పిల్లలు అలా ఆతిథ్యం స్వీకరిస్తారు. ఈ బాపుకి అయితే షరతులేమి లేవు. మీలో ఎవరికైనా ఏదైనా ప్రత్యేకమైన పని ఉంటే మేము అవును అని చెప్తాం. మీరు నెల వరకు ఉండొచ్చు. ప్రతిదీ కేవలం ఒక పదంలోనే ఉంటుంది. ఈ చక్రం ముగిసే వరకు మనందరం కలిసే ఉన్నాము. ఈ పిల్లలకు మాత్రమే తెలుసు తల్లిదండ్రులతో పాటు ఉన్నారని. ఇప్పుడు మీరు ఇక్కడ అల్లా భగవంతుడితో ఉన్నారు. తల్లిదండ్రులు బాబా, మీరు పిల్లలు. ఓం శాంతి.
कितना मीठा कितना प्यारा शिव भोला भगवान, शिव भोला भगवान। हमने देखा हमने पाया शिव भोला भगवान, कितना मीठा कितना प्यारा शिव भोला भगवान, शिव भोला भगवान। मीठे मीठे सिक्के दे रूहानी बच्चों पर माता पिता बाप दादा का याद प्यार और गुड नाइट।